హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సింగ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఈరోజు జిఎన్పి మన టాపిక్. ఫస్ట్ చాప్టర్ అంతా మనకి కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. 2-3 టాపిక్స్ ఇంకా ఉన్నాయి. సో మొత్తం మనకు ఒక 17 వీడియోస్ అవుతాయండి ఫస్ట్ చాప్టర్కి. అన్ని వీడియోస్లో ఇలానే నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది నా ఉద్దేశం. మనకి టైం తక్కువ పడుతుంది ఇట్లా నేను మన తెలుగు లాంగ్వేజ్లో మనకి నేర్చుకోవడం వల్ల ఈ బేసిక్స్ మనకి తొందరగా తెలుసుకుంటాం. సో వీటిని తెలుసుకోవడం వల్ల మనకి కరెంట్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి టైం ఎక్కువ ఉంటుంది. సో నా టీచింగ్లో కనుక మీకు ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉన్నా, నా వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చకపోయినా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇంకొంచెం బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అన్ని వీడియోస్లో ఇలానే నేను లైన్ టు లైన్ పెట్టాను. సో మీకు నచ్చకపోతే నాకు చెప్పండి, నేను ఇంకొంచెం బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి టాపిక్ కూడా ఎక్కడ మిస్ చేయలేదు, అన్ని టాపిక్స్ పెట్టాను. ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మనం ఫస్ట్ చాప్టర్ అనేది మనం ఫినిష్ చేసుకుంటాం. విని చూడండి, మొత్తం ఒకేసారి విని చూడండి, మీకు అర్థమవుతుంది టాపిక్ అనేది మీకు రీచ్ అవుతుందా లేదా అనేది. ఎనీథింగ్ రీచ్ అవ్వకపోయినా కూడా నాకు పెట్టండి. నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ జిఎన్పి. నేను టాపిక్ మళ్ళీ ఇంకొక వీడియో అయినా పెడతాను దాని మీద. సో ఈరోజు మన టాపిక్ జిఎన్పి. ప్రీవియస్ వీడియోస్లో నేను జీడిపి గురించి చెప్పాను. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే మన టెరిటరీలో ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే, మనం చేస్తే దాన్ని జీడిపి అంటాం. ఎవరైనా కానివ్వండి, మన టెరిటరీ లోపల, మన బౌండరీ లోపల ప్రొడక్షన్ చేసిన దాన్ని ఆ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూని జీడిపి అంటాం. ఎన్డిపి అంటేనేమో జీడిపి మైనస్ డెప్రిసియేషన్, అంటే అరుగుదల తీసేస్తే ఎన్డిపి వస్తుంది. సో ఇప్పుడు జిఎన్పికి వద్దాం. జిఎన్పి అంటే ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అండి. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఈజ్ ద జీడిపి ఆఫ్ ఎ కంట్రీ. ఒక కంట్రీ యొక్క జీడిపి ఎప్పుడు యాడెడ్ విత్ ఇట్స్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే బయట దేశాల నుంచి వచ్చే ఇన్కమ్ యాడ్ చేసినప్పుడు అది జిఎన్పి అవుతుంది. జీడిపి ఆఫ్ ఎ కంట్రీ, ఒక కంట్రీ యొక్క జీడిపి బయట దేశం నుంచి వచ్చిన ఇన్కమ్ని కూడా యాడ్ చేసుకుంటుంది. అంటే మనకి ఆర్థిక లావాదేవీలు అనేవి ఉంటాయి. అంటే ఆర్థిక లావాదేవీలు అంటే మనకి బయట నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది కొన్ని రకాలుగా. అంటే మనం ఎక్కడైనా జాబ్ చేసినా కానివ్వండి, ఏదైనా మనం లోన్స్ ఇచ్చినా కానివ్వండి, వాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చినా కానివ్వండి, ఇలా రకరకాలుగా మనం బయట నుంచి మనకు వచ్చే ఇన్కమ్ ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి కూడా ఇన్కమ్ వెళ్తుంది. సో ఎక్కడి ఇన్కమ్ అనేది అక్కడికి చేరాలి కదా, అలాగే వాళ్ళ కంట్రీది వాళ్ళు యాడ్ చేసుకుంటారు కదా. అలా మనం గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి మనకు వస్తుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, మనం బయట సంపాదించిన డబ్బు మనకు చేరుతుంది, అప్పుడు దాన్ని జిఎన్పి అంటాం. హియర్ ద ట్రాన్స్ బౌండరీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ టేకెన్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఈజ్ ఆల్సో టేకెన్ ఇన్ టు అకౌంట్. ట్రాన్స్ బౌండరీ అంటే మన సరిహద్దు దాటి వెళ్ళి మనం సంపాదించిన ఇన్కమ్, మనం చేసిన ఎకనామిక్ యాక్టివిటీస్, ఆర్థికపరమైన పనులు, అంటే డబ్బు సంపాదించడానికి చేసే పనులు మనకి దీంట్లో కన్సిడరేషన్లోకి వస్తాయి. ది ఐటమ్స్ విచ్ ఆర్ కౌంటెడ్ ఇన్ ద సెగ్మెంట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అసలు ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మనకి ఎలా వస్తుంది, ఏ విషయాల నుంచి, ఏ విధంగా మనకి బయట దేశం నుంచి ఇన్కమ్ వస్తుంది అంటే ఎలా, అక్కడ ఉద్యోగం అయినా చేసి ఉండాలి, వ్యాపారం అయినా చేసి ఉండాలి, లేకపోతే ఏదైనా మనం అక్కడ వాళ్ళకి అప్పన్నా ఇచ్చి ఉండాలి, ఇట్లా ఏదన్నా పనులన్నా అక్కడ చేసి ఉండాలి. ఇట్లా ఏదో ఒక రకంగా మనకి బయట నుంచి ఇన్కమ్ వస్తుంది కదా. అది ఎలా, ఏమేమి విషయాల్లో మనకి ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఉంటుంది, బయట దేశాల నుంచి మనకి ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు చెప్పారు. సో ఫస్ట్ వన్, ప్రైవేట్ రెమిటెన్సెస్. ఈ ప్రైవేట్ రెమిటెన్సెస్ ఏంటో చూద్దాం. ది నెట్ అవుట్కమ్ ఆఫ్ మనీ విచ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ on account of the private transfers by Indian nationals working outside of India to India and the foreign nationals working in India to their home countries. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఇండియన్ నేషనల్స్కి
ఇండియన్ నేషనల్స్ వెళ్ళి ఇన్ఫ్లో ఎప్పుడవుతుంది మనకి బయట నుంచి మనకు వస్తే ఇన్ఫ్లో అవుతుంది. అవుట్ఫ్లో ఎప్పుడవుతుంది ఇక్కడి నుంచి బయటకు వెళ్తే. బయట నుంచి మనకి ఎప్పుడు వస్తుంది ఇండియన్ నేషనల్స్ వెళ్ళి బయట వర్క్ చేస్తే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ మనకు వస్తుంది టు ఇండియా. వర్కింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా టు ఇండియాకు వస్తుంది. అండ్ ద ఫారెన్ నేషనల్స్ వర్కింగ్ ఇన్ ఇండియా ఫారెన్ నేషనల్స్ వచ్చి మన దగ్గర పనిచేస్తే అదేంటి టు దేర్ హోమ్ కంట్రీస్, వాళ్ళ సొంత దేశాలకు అది వెళ్తుంది. సో ఈ విధంగా ఈ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా అంటే ఎవరైనా వెళ్ళి వేరే దేశంలో ఏదైనా జాబ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ చేయడం వల్ల అదేమవుతుందంటే మనకు వస్తుంది. అండ్ ఫారెన్ నేషనల్స్ వర్కింగ్ ఇన్ ఇండియా, ఫారెన్ నేషనల్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేయడం వల్ల అది వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంది. ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా కంపెనీ పెట్టారనుకోండి, ఇక్కడ వచ్చిన వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంది. సో ఆన్ దిస్ front, India has always been a gainer till the 1990s. ఈ విషయంలో ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ గెయినర్. 1990 దాకా ఇది ఇలా సంపాదించింది. ఫ్రమ్ ది ఎక్కడి నుంచి గల్ఫ్ రీజియన్ నుంచి ఇలా సంపాదించింది. విచ్ ఫెల్ డౌన్ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ హెవీ కంట్రీ బౌండ్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా వర్కింగ్ దేర్ డ్యూ టు గల్ఫ్ వార్. ఇది గల్ఫ్ వార్ వల్ల జరిగిన మూమెంట్స్ వల్ల ఇది పడిపోయింది తర్వాత. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఫ్రమ్ ద యూఎస్ఏ అండ్ ద యూరోపియన్ నేషన్స్, తర్వాత యూఎస్ఏ నుంచి అదర్ యూరోపియన్ నేషన్స్ నుంచి మనకి ఇలాంటి ఇన్కమ్ వస్తూనే ఉంది. టుడే ఇండియా ఈజ్ ద హైయెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ప్రైవేట్ రెమిటెన్సెస్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పుకుంటే ఇండియా హైయెస్ట్ రెసిపియంట్ అనమాట. తీసుకునే విషయంలో అంటే ఫారెన్ నుంచి ఇన్కమ్, అబ్రాడ్ ఇన్కమ్ అనేది తీసుకునే విషయంలో ఇండియా హైయెస్ట్ రెసిపియంట్ అంటే తీసుకుంటుంది, అంటే పై పొజిషన్లో ఉంది ఫారెన్ ఇన్కమ్ తీసుకునే ప్రపంచంలో. యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఎట్ $72 billion in 2015. So China falls second in 2015 according to this analysis. India is first and China falls second 2015లో. సో నా దగ్గర ఈ టెక్స్ట్ బుక్కే ఉంది. సో ఐఎమ్ గివింగ్ దిస్ డీటెయిల్. ఇది ఒకటి. అంటే ఇక్కడ ఏంటంటే మనం బయట వాళ్ళు వెళ్ళి వచ్చి మన దగ్గర జాబ్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇన్కమ్ అనేది, వాళ్ళ హోమ్ కంట్రీస్కి వెళ్తుంది. మనం వెళ్ళి బయట చేయటం వల్ల అది మనకు వస్తుంది. సో ఈ విధంగా మనకి ప్రైవేట్ రెమిటెన్సెస్ ద్వారా ఇన్కమ్ అనేది అబ్రాడ్ నుంచి వస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్టర్నల్ లోన్స్ ద్వారా ఎక్స్టర్నల్ లోన్స్, ఇంటర్నల్ లోన్స్ కాదు ఎక్స్టర్నల్, బయట వాళ్ళకి ఇచ్చిన లోన్స్ మనం ఎవరికైనా ఏదైనా అప్పిచ్చి ఉంటే దానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ ద్వారా కూడా మనకి అబ్రాడ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదొక విషయం, అలా అవ్వచ్చు. సో ద నెట్ అవుట్కమ్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పేమెంట్, దట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్ఫ్లో ఆన్ ద మనీ లెండ్ అవుట్ బై ది ఎకానమీ. అంటే నెట్ అవుట్కమ్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ విషయం మీద మనకు వస్తుంది అవుట్కమ్ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్స్, దట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్ఫ్లో. మనకి రావాల్సిన బ్యాలెన్స్ లోపలికి వస్తుందని చెప్తున్నారు. ఎలా? ఆన్ ద మనీ లెండ్ అవుట్ బై ద ఎకానమీ, అంటే బై ద ఎకానమీ ఆర్థిక వ్యవస్థ చేత ఇవ్వబడిన అప్పు, అంటే ఆర్థిక వ్యవస్థ చేత ఇవ్వబడిన అప్పు. మన ఆర్థిక వ్యవస్థ బయట వాళ్ళకి అప్పు ఇచ్చుంటే వాళ్ళు వడ్డీ కడతారని చెప్తున్నారు. అండ్ అవుట్ఫ్లో బయటికి ఎలా వెళ్తుంది? ఆన్ ద మనీ బారోడ్ బై ది ఎకానమీ, అంటే ఎకానమీ అప్పు తెచ్చుకుంటే బయట దేశాల దగ్గర మన ఆర్థిక వ్యవస్థ అప్పు తెచ్చుకుంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది. అప్పుడు అవుట్ఫ్లో అవుతుంది అనమాట. ఇన్ఫ్లో అంటే మనం వాళ్ళకు ఇస్తే అప్పు, వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు, అప్పుడు అది ఇన్ఫ్లో అవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్ఫ్లో అవుతుంది. అదే అవుట్ఫ్లో అంటే మనం అప్పు తెచ్చుకుంటే మనం వాళ్ళకు వడ్డీ కట్టాలి. ఈ రెండిటి మధ్య ఉన్న నెట్, ఒకవేళ అవి ఇవి రెండు ఉంటే వాటిలో నుంచి వీటి మైనస్ చేసి ఎంత ఇన్కమ్ వచ్చిందనేది కూడా చూస్తారు.
సో ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంట్రెస్ట్. ఈ విధంగా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అనేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ ద్వారా మనకు ఉంటుంది. ఇన్ ఇండియాస్ కేస్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ నెగిటివ్ యాజ్ ద ఎకనామీ హ్యాస్ బీన్ ఎ నెట్ బోరోవర్ ఫ్రమ్ ద వరల్డ్ ఎకానమీస్. సో ఇండియాలో ఈ ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్టర్నల్ లోన్స్ అనేది మనం అప్పు ఇచ్చి మనం దానికి వడ్డీ తెచ్చుకోవటం అనేది బయట దేశాలకి ఆల్వేస్ అది నెగిటివ్గానే ఉంది. ఎందుకంటే మనం ఆల్వేస్ ఒక బారోవర్గానే ఉన్నాము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల నుంచి మనం ఆల్రెడీ ఎప్పుడు ఒక బారోవర్గానే ఉన్నాం, కానీ మనం ఎప్పుడు లెండర్ మనం ఇవ్వలేదు, మనం నెగిటివ్గానే ఉన్నాము అని. అంటే మన నెగిటివ్ స్టేటస్లో ఉంది. ఆల్వేస్ బీన్ ఎ నెట్ బారోవర్. మొత్తంలో చూసుకుంటే మనం బారోవర్గానే ఉన్నాం, కానీ మనం లెండ్ చేయలేదు. మనకి ఈ ఎక్స్టర్నల్ లోన్స్ ఇంట్రెస్ట్ ఏమీ రాదు, నెగిటివ్గానే ఉన్నామని చెప్తున్నారు. సో ఎక్స్టర్నల్ గ్రాంట్స్. ది నెట్ అవుట్కమ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ గ్రాంట్స్, దట్ ఈస్ the balance of such grants which flow to and from India. సో ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అంటే బయట నుంచి మనకి ఏదైనా డెవలప్మెంట్ కోసం ఏదైనా సహాయం పొందటం కానీ, లేక ఏవైనా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయటం కానీ, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయటం కానీ, దీని గురించి అనమాట. సో టుడే ఇండియా ఆఫర్స్ మోర్ సచ్ గ్రాంట్ దాన్ ఇస్ రిసీవ్స్. అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ రోజుల్లో ఏంటంటే ఇండియానే ఎక్కువగా ఆఫర్ చేస్తుంది తీసుకోవటం కంటే. సో ఇండియా రిసీవ్స్ గ్రాంట్స్ ఫ్రమ్ ఫ్యూ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ యుఎన్ బాడీస్ లైక్ ద యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది రిసీవ్ చేసుకుంటుంది. పైగా ఇది కూడా offers several developmental and humanitarian grants to foreign nations-కి కూడా several developmental programs-ని ఆఫర్ చేస్తుంది. In the wake of globalization, the grant outflows from India has increased as its economic diplomacy aims at playing bigger role at international level. ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వచ్చే విషయంలో ఏంటంటే ఈ గ్రాంట్ అవుట్ఫ్లోస్ అనేవి ఇండియా కూడా పెరిగిన అనమాట, ఇంక్రీజ్ చేస్తుంది. ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో బిగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అల్టిమేట్లీ ది బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ ద 3 components ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ సెగ్మెంట్ మే టర్న్ అవుట్ టు బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అల్టిమేట్గా ఏంటంటే చివరకు ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ 3 components, ఈ 3 బ్యాలెన్స్ చేసుకుంటే ప్రైవేట్ రెమిటెన్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్టర్నల్ లోన్స్, ఎక్స్టర్నల్ గ్రాంట్స్ 3 బ్యాలెన్స్ చేసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ సెగ్మెంట్ అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇన్ ఇండియాస్ కేస్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ నెగిటివ్. ఇండియాస్ కేస్లో నెగిటివ్గానే ఉంది ఆల్వేస్ ఎప్పుడు. ఎందుకంటే డ్యూ టు హెవీ అవుట్ఫ్లోస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్స్ వల్ల, అప్పుల వల్ల, ఇంట్రెస్ట్ వడ్డీ కట్టడం వల్ల, అన్పేమెంట్ ఆన్ ఫారెన్ లోన్స్ తీసుకున్నప్పుడు వాటిని కట్టేసేయాలి కదా, ఆ పేమెంట్ చేయటంలో ఆల్మోస్ట్ ఇది నెగిటివ్గానే ఉంది. అంటే మన ఈ ఖర్చు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి, సో డెఫిసిట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ సెగ్మెంట్ ఇది పాజిటివ్గా లేదు. ఇట్ మీన్స్ ద ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇండియాస్ జీడిపి టు క్యాల్కులేట్ ఇట్స్ జిఎన్పి. సో ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని సబ్ట్రాక్ట్ చేస్తారు జీడిపి నుంచి. It means that income from abroad is subtracted from India's GDP to calculate its GNP because it is always a negative.